హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలా అయితే ఈ రోజు మనం ఈ యూట్యూబ్ లో మాట్లాడుకోబోయేది ఏంటంటే జాతీయ ఉద్యమాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏం జరిగినాయి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అలాగైతే మనకి 1905 సంవత్సరంలో జూలై 5 1905 జూలై 5లో ఏం జరిగిందంటే బెంగాల్ విభజన ప్రకటన అనేది మనకి 1905 జూలై 5న జరిగింది. తర్వాత మనకి ఇదే 1905 అక్టోబర్ 16న ఏం జరిగిందంటే బెంగాల్ విభజన అమల్లోనికి రావడం అనేది జరిగిందనమాట. 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అమల్లోకి రావడం జరిగింది. తర్వాత దీనికి ముందు చూస్తే 1905 జూలై 5న బెంగాల్ విభజన అనేది ప్రకటన జరిగిందనమాట. తర్వాత మనం చూసుకుంటే 1906 డిసెంబర్ 31న ఏం జరిగిందంటే ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఢాకాలో ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు జరిగిందనమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ ఉద్యమంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు ప్రతిదీ గుర్తించుకుంటే మనకి దీనిలోంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి 1907 సంవత్సరంలో ఏం జరిగిందంటే రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అతివాదులు మితవాదులుగా విడిపోవడం అనేది 1907లో జరిగింది. తర్వాత 1908 సంవత్సరంలో 1908 ఏప్రిల్ 30వ తారీఖున ఏం జరిగిందంటే ఖదీరామ్ బోస్ ఉరితీత 1908 ఏప్రిల్ 30వ తారీఖున జరిగింది. తర్వాత మనకి 1908 జూలైలో 1908 జూలైలో ఎన్నో తారీఖు అంటే మనకి 1908 జూలై 22న రాజద్రోహ నేరానికి తిలక్ ను 6 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. 1908 జూలై 22న తిలక్ కి రాజద్రోహ నేరం కింద 6 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. తర్వాత మనకి 1909 మే 21 మీంట్లో మారే సంస్కరణ చట్టం 1909 ఏర్పడింది అనమాట. ఏంటి మీటో మారిలే సంస్కరణ చట్టం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత మనకి 1911లో ఢిల్లీలో నిర్వహించబడిన దర్బార్ విభజన రద్దు చేయబడింది. ఓకే, ఢిల్లీలో నిర్వహించబడిన దర్బార్ విభజన రద్దు అనేది జరిగింది. మనకి ఇదే 1911లో భారత్కు నూతన రాజధానిగా ఢిల్లీని ఏర్పాటు చేశారు. 1911లో భారత్కి నూతన రాజధానిగా ఢిల్లీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే 1912 డిసెంబర్ 23వ తారీఖు ఈ దారిని ఏం జరిగిందంటే ఆనాటి వైస్రాయ్ లార్డ్ హర్జింగ్ ఢిల్లీ ప్రవేశం సందర్భంగా ఏం జరిగిందంటే బాంబు దాడి అనేది జరిగిందనమాట. ఓకే, ఎవరు? లార్డ్ హర్జింగ్. ఒకసారి నేను పేరు రాస్తాను ఒకసారి. ఓకే, లార్డ్ హర్జింగ్. ఓకే, తర్వాత మనం చూస్తే 1900 ఇది అయిపోయిన తర్వాత మనకి 1914 నవంబర్ 1వ తారీఖున 1914 నవంబర్ 1వ తారీఖున ఏం జరిగిందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో గద్దర్ పార్టీ ఏర్పాటు చేయబడింది. గద్దర్ పార్టీ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని కూడా మళ్ళీ బిట్స్ కింద అడుగుతాం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో మనకి గద్దర్ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1914 నవంబర్ 1వ తారీఖున ఏర్పడడం జరిగింది. తర్వాత మనకి 1914 జూన్ 16వ తారీఖున
తిలక్ జైలు నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనం తిలక్ గారి గురించి ఎప్పుడు జైల్లోకి వెళ్ళారు, ఎప్పుడు బయటకు వచ్చారు, ఇది కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత మనం చూస్తే 1914 ఇది బాగా ఇంపార్టెంట్ అయింది. 1914 ఆగస్టు 4వ తారీఖున ఏం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభం అవడం జరిగింది. 1914 ఆగస్టు 4న ఇది మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది. మనకి ఏంటంటే ఇదే సంవత్సరంలో సెప్టెంబర్ 29న కలకత్తా నౌకాశ్రయంకు కోమా గోటామరు వాడ చేరుకుంది. ఏంటి కోమా గోటామరు వాడ చేరుకుందనమాట 1914 సెప్టెంబర్ 29న ఎక్కడికి కలకత్తా నౌకాశ్రయానికి. ఓకే, తర్వాత 1915 జనవరి 9 1915 జనవరి 9 ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే భారత్కి గాంధీజీ రాక, ఇది సింపుల్ బిట్గా అడగొచ్చు మనల్ని. గాంధీజీ భారత్కి ఏ సంవత్సరంలో రావడం జరిగింది అంటే 1915లో రావడం అనేది జరిగింది. తర్వాత మనకి 1915 ఫిబ్రవరి 19 1915 ఫిబ్రవరి 19 ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే మరణం. గోపాలకృష్ణ గోఖలే మరణించడం జరిగింది 1915 ఫిబ్రవరి 19వ తారీఖున ఆయన మరణించారు. ఈయన్ని గాంధీజీ రాజకీయ గురువుగా భావించేవాడు అనమాట. గాంధీజీ రాజకీయ గురువుగా ఈ క్రింది వారిలో ఎవరిని భావించేవారు అని అడిగితే గోపాలకృష్ణ గోఖలే అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత 1916 ఏప్రిల్ 28 1916 ఏప్రిల్ 28 ఈ సంవత్సరంలో ఏంటంటే పూనా కేంద్రంగా బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1916 ఏప్రిల్ 28న ప్రారంభించడం జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఇదే సంవత్సరంలో మనకి 1916 సెప్టెంబర్ 25న 1916 సెప్టెంబర్ 25న మద్రాస్ సమీపంలో ఆడమర్ నుండి అనిబిసెట్ మరో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది. అనిబిసెట్ గారు మరొక హోమ్ రూల్ ఉద్యమాన్ని మనకి 1916 సెప్టెంబర్ 25వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. తర్వాత మనం చూస్తే 1917 ఏప్రిల్లో ఇండిగో పెంపకదారుల సమస్యలను పరిష్కరించడానికి చంపారణ్లో గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1917 సంవత్సరంలో మనకి ఇండిగో పెంపకదారుల సమస్యలను పరిష్కరించడానికి చంపారణ్లో గాంధీజీ గారు ఇక్కడ ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. తర్వాత మనం చూస్తే 1917 ఆగస్టు 20 ఏంటంటే మనకి భారత బాధ్యయుత ప్రభుత్వం ప్రవేశపెట్టడం తమ లక్ష్యంగా భారత రాజ్య కార్యదర్శి మాంటెంగ్ ప్రకటించాడు. 1917 ఆగస్టు 20వ తారీఖున భారత్లో బాధ్యయుత ప్రభుత్వం ప్రవేశపెట్టడం తమ లక్ష్యంగా భారత రాజ్య కార్యదర్శి మాంటెంగ్ ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. 1917 ఆగస్టు 20వ తారీఖున ఇలా జరిగింది. తర్వాత మనం చూస్తే 1918లో ఏం జరిగింది? 1918లో ఏంటంటే భారత్లో ట్రెడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్లో ట్రెడ్ యూనియన్ ఉద్యమం అనేది మనకి 1918లో ప్రారంభమైంది. 1918 ఏప్రిల్లో ఇక మనకి ఏంటంటే రౌలట్ కమిటీ తన నివేదికని ఎప్పుడు సమర్పించిందంటే 1918లో సమర్పించింది. 19 డిసెంబర్ 5న మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ ఆమోదం 1921 నుండి అమల్లోనికి రావడం అనేవి జరిగినాయి అన్నమాట. ఓకే, ఈ మనకేంటంటే భారత ప్రభుత్వ చట్టం 1919 కూడా మనకి దీంట్లో ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం 1919 ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఇది మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూస్తే 1920
1920 ఏంటంటే ఆల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి సమావేశం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1920 సంవత్సరంలో జరిగింది. మనకి ఇదే 1920 సంవత్సరం డిసెంబర్లో సహాయ నిరాకరణ తీర్మానానికి భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదం. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి జరిగింది. ఓకే, ఈ రకంగా మనం ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. 1920లో సహాయ నిరాకరణ తీర్మానానికి భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదం అనేది తెలిపింది. ఓకే, ఎంత మట్టికి కూడా మనం ఈ యూట్యూబ్ లో చూసాము. దీంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, మీరు ప్రతిదాన్ని కూడా గుర్తించుకోవాలి. మిగిలినవి అంటే ఏ సంవత్సరంలో ఏం జరిగింది అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగితే మనం ఆన్సర్ చేయొచ్చు. అంతేకాకుండా దీని నుంచి రకరకాలుగా బిట్లు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి గాంధీజీ రాజకీయ గురువుగా ఎవరిని భావించేవారు? గోపాలకృష్ణ గోఖలే. ఆయన ఏ సంవత్సరంలో మరణించారు? 1915. ఇలాంటివన్నీ కూడా మనం ఈ యూట్యూబ్ నుంచి గ్రహించాలి. సంవత్సరాలు ఒక్కటే గుర్తించుకోవడం కాదు, మ్యాటర్ కూడా మనం గుర్తించుకోవాలి. మీరు 1-10 సార్లు వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.